తెలంగాణ సాధించిన కేసీఆర్ తో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు దారుణమన్నారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్. దీనిపై తెలంగాణ సమాజం ఆగ్రహంతో ఉందని, ప్రజలు ప్రభుత్వానికి బుద్ధి చెప్తారన్నారు తలసాని. బీఆర్ఎస్ అంటే బ్లాక్ మెయిలింగ్ రాష్ట్ర సమితి అని కౌంటర్ ఇచ్చారు మహేష్ గౌడ్. ఫోన్ ట్యాపింగ్ లో కేసీఆర్ ఇరుక్కుపోయారు, తప్పించుకోలేరన్నారు. ఇద్దరి మధ్య డైలాగ్ వార్ చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా టీఆర్ఎస్ శ్రేణులే కాకుండా తెలంగాణని ప్రేమించే వాళ్ళు, కేసీఆర్ గారిని ప్రేమించే వాళ్ళు, మీకు ఇంటలెక్చువల్స్ కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, మేధావులు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు బాధపడుతున్నటువంటి సందర్భం. కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా ఎక్కువ రోజులు ఉండవు. డెఫినెట్గా బుద్ధి చెప్పేటువంటి సందర్భం కూడా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు ప్రజలందరూ కూడా. ఎందుకంటే రాష్ట్రంలో రైతాంగాన్ని, ప్రజల్ని, విద్యార్థులని, యువకులని, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికానికి 10 సంవత్సరాలు సేవ చేయడమే కాదు, ఒక రాష్ట్రాన్ని సాధించిన ఆ మహానీయుడిని పట్టుకొని ఈ విధంగా ప్రవర్తిస్తారా అని చెప్పి ప్రజలలో ఆక్రోశం ఉంది. కానీ సందర్భం వచ్చినప్పుడు బయట పెడతారు. టీఆర్ఎస్ పార్టీ కాదు, ఇది భారతీయ రాష్ట్ర సమితి కాదు, బ్లాక్ మెయిల్ రాష్ట్ర సమితి. ఇది యథేచ్ఛగా 10 ఏళ్ళు వీరు బ్లాక్మెయిల్కి గురికైనటువంటి వర్గము లేదు. పారిశ్రామికవేత్తల్ని బ్లాక్మెయిల్ చేశారు, బడా బడా కాంట్రాక్టర్లను బ్లాక్మెయిల్ చేశారు, ఆఖరికి సినీ తారల యొక్క ప్రైవేట్ జీవితాలు కూడా తొంగి చూసినారు. మీరు చేసిన కార్యక్రమం ఎంత ఘోరమైనదంటే, ఒక భార్యాభర్తలు సంసారం చేసుకున్నటువంటి ఆ సంసారం కూడా తొంగి చూసినటువంటి నీచమైన ప్రక్రియ, ఫోన్ ట్యాపింగ్ ప్రక్రియ జరిగింది. ఇవాళ మేము నీతిమంతులము, స్వాతి ముత్యాలము, మాకు అసలు ఏం తెలియదు, నా వయసు 65 ఏళ్ళు కాబట్టి నేను దీనికి అతిథుని అనే మాట చెప్తే తెలంగాణ ప్రజలు ఎలా ఓర్చుకున్నారంటే, ఫోన్ ట్యాపింగ్లో మీరు ఇరుక్కుపోయినారు, తప్పించుకోలేనటువంటి పరిస్థితి. నేను ముఖ్యమంత్రిగా చేశాను కాబట్టి నాకు ఎగ్జామ్షన్ ఇవ్వాలని అడుగుతా ఉన్నాడు కేసీఆర్ గారు. మీరు తెలుసుకోవాల్సిన, గతంలో మీకన్నా గొప్ప రాజకీయ చరిత్ర కలిగినటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి శిబు సోరెన్ కానీ, మాయావతి కానీ, జయలలిత గారు కానీ, లల్లూ ప్రసాద్ యాదవ్ కానీ, పక్క రాష్ట్రం యడ్యూరప్ప కానీ తప్పు చేస్తే జైలుకు పోయినారు, శిక్ష అనుభవించినారు.